వరంగల్ జిల్లా ఖానాపురం మండల గొల్లకుర్మల ప్రతినిధులు అశోక్ యాదవ్, సుధాకర్, అశోక్ యాదవ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట నియోజకవర్గ యాదవ సంఘాల జేఏసీ కన్వీనర్, గొల్లకుర్మ యూత్ రాష్ట్ర అధ్యక్షులు ఆబోతు రాజు యాదవ్ హాజరై మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18 నెలలుగా గొల్లకుర్మలకు మంత్రి పదవి ఇవ్వకుండా చులకనగా చూస్తున్నదని, ఇలాంటి ఘటన గత 60 ఏళ్లుగా ఎన్నడూ జరగలేదని, ఇప్పటికైనా గొల్లకుర్మలు మేల్కొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేయవలసిన అవసరం ఆసన్నమైనదని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 30న ఇందిరా పార్క్ హైదరాబాద్లో జరుగు ఆత్మగౌరవ సభను రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో గొల్లకుర్మలు తరలి రావాలని గొల్లకుర్మల ఆత్మగౌరవ సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ గొల్లకుర్మ నాయకులు సుధాకర్, అశోక్, విక్రమ్, ప్రశాంత్, రవికుమార్, ఐలయ్య, వీరస్వామి, రాములు, రమేష్, మల్లయ్య, ఐలయ్య, రాజు, రాము, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్ మండల్ కొత్తూరు గ్రామం యాదవుల గొల్లకుర్మ సమస్యలు ఆత్మగౌరవ సభను ఉద్దేశించి అన్న రాజన్న ఒక విషయం మాట్లాడాలి. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంటు 18 నెలలు అవుతున్న గొల్లకుర్మలకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం, యాదవులను చిన్నచూపుగా చూస్తున్నారని మేము భావిస్తూ, యాదవులం భారతదేశ వ్యాప్తంగా యాదవులం ఉన్నాం. ఈ తెలంగాణలో అత్యధికంగా గొల్లకుర్మలో ఉన్నామనే విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించకుండా ఒక ఎమ్మెల్యేలు ఓడిపోయినలు అనే సాకుతో గొల్లకుర్మలకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నారు. దీని మీద ఈ నెల 30న ఇందిరా పార్కులో గొల్లకుర్మలం పెద్ద ఎత్తున అక్కడ ధర్నాకు పూనుకుంటున్నాం. నిన్న గాంధీ భవన్ను కూడా మా గొల్లకుర్మ సోదరులు గొర్రెలతో ముట్టడించడం జరిగింది. ఇలా గొర్రెలతో ముట్టడిస్తే రేవంత్ రెడ్డి ఆగ్రహానికి గురవుతాడు. గొర్రెలేమన్నా కూర మృగాల అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ, ఈ రాష్ట్రంలో గొల్లకుర్మలం అత్యధికంగా ఉన్నాం. మా బీర్లయ్య ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మా అంజన్ కుమార్ ఈ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసిన వ్యక్తులు ఉన్నారు. ఇంకెంతోమంది ఈ భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్లో యాదవులు గొల్లకుర్మలు ఉన్నారనే విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించిన ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించకపోవడం దారుణమనే విషయాన్ని ప్రతి గ్రామం నుండి గొల్లకుర్మలం బాధపడుకుంటూ అత్యధికంగా రేపు ఇందిరా పార్కు ధర్నాకు రావడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా ఎమ్మటే యాదవులకు మంత్రి పదవి ఇస్తానని ప్రకటించాల్సిన అవసరం ఈ రేవంత్ రెడ్డిపై ఉందని ఈ సందర్భంగా కొత్తూరు గ్రామం నుండి ఖానాపూర్ మండలం నుండి డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.